పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీల అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తుంది. పరీక్షలకు నెలల తరబడి శ్రమించి సిద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతున్న వేళ ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా హైదరాబాద్లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ధర్నా చౌక్ వేదికగా నిర్వహించిన ఈ నిరసనలో చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భావోద్వేగానికి గురైన ఓ విద్యార్థిని కన్నీటి పర్యంతం కావడంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఢిల్లీలో విద్యార్థి సంఘాలు, వివిధ సంస్థలు పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల రద్దులు, ఆలస్యాలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కూడా కొన్ని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఈ ఆందోళనలకు సంఘీభావంగా గురువారం హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద పలువురు విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పరీక్షల వ్యవస్థపై విద్యార్థుల్లో నమ్మకం దెబ్బతింటుందని, దీనిని పునరుద్ధరించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. చేతుల్లో ప్లకార్డ్స్, నినాదాలతో విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీలు కేవలం ఒక పరీక్షకే పరిమితం కాకుండా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అత్యంత భావోద్వేగానికి గురిచేసిన ఒక సంఘటన, ఒక విద్యార్థిని చేసిన ప్రసంగం విద్యార్థులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని ప్రశ్నిస్తూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. మేము రాత్రింబవళ్లు చదువుతున్నాం, మా తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని చదివిస్తున్నారు, ఉద్యోగం సాధించి కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఒక్క ఆశతో పుస్తకాలతో గడుపుతున్నాం. కానీ పరీక్షలు జరిగే ప్రతిసారి ప్రశ్నాపత్రాల లీకేజీ వార్తలు వస్తే మా పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరైనా ఆలోచిస్తున్నారా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒక పరీక్ష కోసం నెలలు, కొన్నిసార్లు సంవత్సరాల పాటు సిద్ధమవుతాం. పరీక్ష బాగా రాశామనుకునే సమయంలో పేపర్ లీక్ అయిందని చెబితే మళ్ళీ మొదటి నుంచి సిద్ధం కావాల్సి వస్తుంది. మాకు మానసికంగా, ఆర్థికంగా ఎంత నష్టం జరుగుతుందో ఎవరూ పట్టించుకోవడం లేదు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా విద్యార్థులనే విమర్శించడం బాధాకరమని భావోద్వేగానికి గురయ్యారు. ఈ విద్యార్థి వ్యాఖ్యలతో అక్కడున్న విద్యార్థులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. లీకేజీలకు బాధ్యులైన వారిని శిక్షించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇలాంటి అంశాలపై అన్ని వర్గాలు బాధ్యతాయుతంగా స్పందించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. పరీక్షలపై విశ్వాసాన్ని కాపాడడం, పారదర్శకతను పెంచడం, అవకతవకలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే విద్యార్థుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ధర్నా చౌక్లో జరిగిన ఈ ఆందోళన భావోద్వేగానికి గురైన విద్యార్థిని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ అంశంపై అధికారిక నిర్ణయాలు, ప్రభుత్వ స్పందన కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. To be honest, the only thing I want is accountability, integrity, responsibility and honesty. That's the only thing I'm expecting from you. Please, and for all the students out there, let education not be a privilege. Let it be a basic right. Let's not feel that, oh, my parents are earning so I can get educated. But not like the other people over there. They think it's waste to study. Honestly, why? Because we don't have jobs too. What's the point of us studying? And okay, this protest was all going and everyone was supporting. People were posting on IG. It was all nice. But then there are few people, there are few students out there who are against this, who are condemning it. For all those students who are saying that, where the hell is your critical thinking? Guys, use your frontal lobe. This is not fine. Stop confiding with the ideologies that your parents have put in you. अभी है हम आपको देखने के लिए कर रहे क्या जी आप? To be honest, the only thing I want is accountability, integrity, responsibility and honesty. That's the only thing I'm expecting.